కర్రెగుట్ట సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ 7వ రోజుకు చేరుకుంది. మావోయిస్టుల స్థావరాలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా హెలికాప్టర్లతో కాల్పులు జరుపుతున్నారు. ఈ ఆపరేషన్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అయితే ఆపరేషన్ కూంబింగ్ ఆపి చర్చలకు రావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. అయినప్పటికీ భద్రతా బలగాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు. కర్రెగుట్ట సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ 7వ రోజుకు చేరింది. మావోయిస్టుల స్థావరాలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా హెలికాప్టర్లతో కాల్పులు జరుపుతున్నారు. ఈ ఆపరేషన్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అయితే ఆపరేషన్ కూంబింగ్ ఆపి చర్చలకు రావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. అయినప్పటికీ భద్రతా బలగాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఆపరేషన్ కర్రెగుట్ట ఎలా జరుగుతోంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఓకే జ్యోతి మనం చెప్పుకున్నట్లయితే గత 7 రోజులుగా ములుగు జిల్లాకు ఆనుకుని ఉన్నటువంటి కర్రిగుట్టలు, అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ బార్డర్ అయినటువంటి కర్రిగుట్టల్లో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బలగాలు అయితే సుమారుగా 20,000 మంది బలగాలు ఇక్కడ చేరుకున్నాయి. సిఆర్పిఎఫ్, డిఆర్జీ, కోబ్రో, బస్తర్ ఫైటర్స్ ఈ యొక్క బలగాలు అయితే చేరుకొని పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మనం నిన్న చూసుకున్నట్లయితే కర్రిగుట్టల ప్రాంతంలో ఒక భారీ గృహాలను కూడా కనుగొనడం జరిగింది. అంతేకాకుండా ప్రెషర్ బాంబులను కూడా ఏర్పాటు కనుగొనడం జరిగింది. ఇలాగ మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా కర్రెగుట్ట అడవిలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు భారీ ఎన్కౌంటర్ను వెనకకి తీసుకోవాలి, చర్చలకు మేము సిద్ధమని చెప్పి ఉదికు మావోయిస్టు అగ్రనాయకులైనటువంటి రూపేష్ ఒక లేఖనైతే విడుదల చేశారు. అయినప్పటికీ కూడా కేంద్ర బలగాలు భారీగా మోహరిస్తున్నాయి. సుమారుగా ఈ యొక్క కర్రిగుట్ట అడవులన్నిటి చూసుకున్నట్లయితే 40 కిలోమీటర్ల వేలుపుతోని 60 కిలోమీటర్ల పొడుగుతో ఉన్నటువంటి భారీ కర్రెగుట్టలను పూర్తిగా జల్లడపడుతున్నారు పోలీసులు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ ఎండల ప్రభావితంతో చూసుకున్నట్లయితే గత ఒక 20 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా ఎండ దెబ్బ తాకినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో టార్చ్ లైట్లతో భారీ గృహాలను కూడా మావోయిస్టు స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మావోయిస్టు సంబంధించినటువంటి సామాగ్రి, రైస్ తో పాటు కొంత సామాగ్రి కూడా లభ్యమైనట్లు తెలుస్తుంది. సంపత్, ఇప్పటికే మనకి 7 రోజులుగా జరుగుతూనే ఉంది. అయితే చర్చలకి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి మావోయిస్టులు. అయినప్పటికీ కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్రం? ఒక జ్యోతి మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందించలేదు. ఓదికు మావోయిస్టు అగ్రనాయకులైనటువంటి రూపేష్ ఒక లేఖ విడుదల చేసినప్పటికీ కూడా కేంద్ర బలగాలు మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోతుంది. ఈ యొక్క భారీ కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. సుమారుగా 2-3 హెలిప్యాడ్లతోని 4-5 డ్రోన్ కెమెరాలతో అడవిలోకి దూసుకెళ్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కర్రిగుట్టలు సుమారుగా ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే 3-4 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కర్రిగుట్టలపై కూడా దూసుకుపోతున్నారు. మావోయిస్టులు ఇచ్చినటువంటి లేఖను వారు ఇప్పటి వరకు ఎటువంటి స్పందించలేదు. మావోయిస్టులు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రం, తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వారి ఎంబడి మాత్రం ఈ యొక్క పోలీసు బలగాలు అయితే చేరుకొని భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి తెలియపరుస్తున్నారు, కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అసలు ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, అందులో ఎంతమంది చనిపోయారు అన్న విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఎన్కౌంటర్ అయితే జరుగుతుందని తెలియపరుస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, ఏ కేటగిరీకి చెందిన వారు చనిపోయారు అన్న నిర్ధారణ అయితే చేయలేదు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సంపత్.
భారత సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. ఎల్ఓసి వెంట అర్ధరాత్రి కాల్పులు జరిపింది. వీటికి భారత బలగాలు సమర్థంగా బదిలిచ్చాయి. దీంతో భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత సైనిక పోస్టులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ దౌత్య సంబంధాలపై పరిమితులు విధించడంతో సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. నల్గొండ జిల్లా దామరచర్ల